గుడ్ మార్నింగ్ మామ అందరికీ. సో మీరు చాలామంది స్టడీస్ గురించి ఎలా ఏంటని మెసేజ్ పెడుతున్నారు కదా. ఎస్, యూరోప్లో అయితే మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ చాలా కంట్రీలు మీకు స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేస్తున్నాయి ఇప్పుడు చాలా కంట్రీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈవెన్ స్విట్జర్లాండ్ కూడా మీరు మీరు మనీ పే చేయాలని సరే సెమ్కి ఒక 70,000 అవుతుంది అనమాట. పెద్దగా అవ్వట్లేదు మనీ కూడా. మీకు పార్ట్ టైం జాబ్స్ కూడా మంచిగా ఉంటాయి. ఐ థింక్ సెప్టెంబర్ నుండి ఓపెన్ అవుతాయి అన్నమాట స్లాట్లన్నీ స్టూడెంట్స్కి. మీరు ఫస్ట్ ఫ్రీ కాలేజీలో అప్లై చేసుకోండి. అలాగే మీరు మామూలుగా ప్రైవేట్ రానికి కూడా ట్రై చేయండి. మీకు స్కోర్ మీ బ్యాగ్ ఉంటుంది కదా, మీ బీటెక్లో స్కోర్ బట్టి మీ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఫ్రీ స్కాలర్షిప్ మీకు వస్తుందా లేదా చూస్తారనమాట. సో మ్యాక్సిమం అందరూ ట్రై చేయండి. మీకు తెలిసిన దగ్గరలో ఉన్న మంచి కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తే మీకు వాళ్ళు గైడ్లైన్ చేసేస్తారు. లేదా మీకు ఏమన్నా కావాలంటే నన్ను మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా. నేను చూసుకుని దాంట్లో మీకు ఏమైనా రిప్లై ఇస్తాను నీట్గా. సో ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే డాక్టర్ అంటే ఎంబీబీఎస్ కానీ మామూలుగా అగ్రికల్చర్ స్టడీస్ మీద కానీ ఎంఎస్కి కానీ ఇది ఇంకేమైనా మాస్టర్స్ అనే కానీ ప్లస్ ఇంకోటి బయో ఏదో ఉందన్నమాట, దానికి కూడా ఉంది ప్లస్. సో ఇలాంటి దానికి అంతా ఫ్రీ కాలేజీలు ఉన్నాయన్నమాట. చాలా బోల్డ్ అని కాలేజీలు అయితే ఫ్రీగా అంటే మీకు అకామిడేషన్కి వాళ్ళే మనీ ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ ఇంకా కాలేజ్ ఫీ అయితే 0 ఉంటుంది మీకు. ప్లస్ ఇక్కడ మీరు పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు కూడా ట్యాక్స్ చాలా తక్కువ ఇస్తారు మీకు. అలా అని ఇంకా ఇక్కడ మామూలుగా మీరు మంత్లీ పాస్ టికెట్ ఉంటాయన్నమాట ఇక్కడ తిరగనీకి బయట. అది కూడా మీకు చాలా తక్కువ రేట్లోనే ఇస్తారు మీకు, ఎందుకంటే స్టూడెంట్స్ కాబట్టి. సో స్టూడెంట్ కాబట్టి చాలా బెనిఫిట్ అనమాట యూరోప్కి. మీరు చూసుకొని ఇట్లా ఫ్రీ స్కాలర్షిప్ తెచ్చారనుకో, వచ్చి మంచిగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటా వీక్లీ మీకు ఆల్మోస్ట్ వీక్లీ 3 days అంటే 8 to 16 14 వీక్లీ మీకు 24 hours వరకు పార్ట్ టైం జాబ్ ఇస్తారనమాట. అంటే మీకు టైం అనమాట. అంతవరకు మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు. 3 days చేసుకోవచ్చు దగ్గర వీక్లో. సో చేసుకున్నారే అనుకో మీకు మంచి డబ్బులు వస్తాయి అన్నమాట, భారీగా వస్తాయి. ఇంకా మీకు ఏమన్నా ఇండియన్ రెస్టారెంట్ తెలిసి ఉంటే వితౌట్ తెలియకోకుండా మీరు చేసుకోవచ్చు. అలా కూడా మన ఇండియన్ రెస్టారెంట్లలో మీరు మనీ బాగా చేసుకోవచ్చు అనమాట. మీ ఖర్చులకి ఇంటికి కూడా పంపించుకోవచ్చు, మస్తుగా అవుతుంది. చాలామంది మా ఫ్రెండ్స్ అలా చేస్తారు అనమాట, ఇక్కడ జాబ్ చదువుకునేటువంటి పిల్లగాళ్ళందరూ. సో ఇలా దాంట్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. నేను మా ఫ్రెండ్స్కి రెఫర్ చేయడమో లేదంటే ఇలా అలా ఏదైనా చెప్పడమో మీకు చెప్తాను ఖచ్చితంగా. అంటే నన్ను అడిగితే చదువుకోవడం బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ జాబ్కి వచ్చినా సరే ఏమవుతుందో లేదు తెలియదు. అది చదువుకొని ఒకవేళ కొద్దిగా చదువుకునే వాళ్ళైతే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు, మేము చదువుకొని ఇంకా ముందుకు వెళ్తామంటే చదువుకొని మీరు ఇక్కడ ఫ్యూచర్లో జాబ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. నా సజెషన్ అదే అనమాట. ఎందుకంటే యూరోప్లో మాస్టర్స్ ఉంటే మంచిగానే ఉంటుంది మీకు వాల్యూ ఫ్యూచర్లో. కొద్దిగా చదువుకుంటే మంచిగా అయిపోద్ది అంతే. అదేం సరే మీ చేతి ఉంటుంది అనమాట. మ్యాక్సిమము మీరు ఎంత కష్టపడతారు అనేది పాయింట్. సో దీనికి మీరు ఇప్పుడు సెప్టెంబర్లో అప్లై చేస్తే వితిన్ జనవరి లోపు వచ్చేస్తుంది అనమాట మీకు రిజల్ట్, ఏ కాలేజ్ అలాట్ అయింది ఏం కథ అనేది. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఒక మంచి కన్సల్టెన్సీని సర్చ్ చేసుకొని మీకు దగ్గర ఉన్న వాళ్ళు ట్రస్ట్ ఉన్న వాళ్ళతో ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడే. ఇంకా మహా అంటే ఒక 2 months ఉంది టైం అంతే, 1.5 2 months అంతే. దీనికి మీరు ఎంత ఫాస్ట్గా ఉంటే మీరు మెయిన్గా ఇప్పుడు ఎంఎస్ చేయాల్సి అనుకున్న పిల్లలందరూ చాలా క్విక్గా ఉండాలన్నమాట టైంలో. మీరు ఎంత ఫాస్ట్గా వెళ్ళి మీరు మీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే మీకు అంత బెస్ట్ అనమాట. సో మీరు వెళ్ళి చేసుకోండి. ఇంకొక వీడియో చేస్తాను నెక్స్ట్ నేను. ఆ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ చదువుకునే వాళ్ళు, ఇంకా క్లియర్గా నాకు తెలిసిన వాళ్ళకి చెప్పినా మీకు అంతే, ఇంకా క్లియర్గా కనుక్కొని వాళ్ళతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళ పక్కన పెట్టుకొని వాళ్ళ క్వశ్చన్లు అడిగి మీకు నీట్గా మీకు ఇంకా క్లారిఫై వచ్చేలాగా వాళ్ళకి అడుగుతా. ఈ వీకెండ్ వస్తాను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి మీకు కనుక్కొని చెప్తాను నీట్గా. మీకు ఇంకా డౌట్లు ఏమైనా ఉన్నాయో సరే మీరు ఇంకా యూరోప్లో ఎక్కడైనా సరే స్టడీస్ పరంగా జాబ్ పరంగా మీకు ఏం క్వశ్చన్స్ అయినా సరే నాకు కామెంట్ చేయండి. నేను మీకు అది దాని మీద వీడియో చేస్తాను. నాకు తెలియకపోయినా సరే కనుక్కొని మరీ వీడియో చేస్తాను మీకు నీట్గా. ఎందుకంటే నేను మీకు జాబ్లు ఇప్పిపోవచ్చు, ఏం చేయకపోవచ్చు, అట్లీస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అని తెలుస్తుంది కదా. ఇలా ఉంటుంది, ట్రస్ట్ చేయకూడదు ఎవరినని.
అట్లా. ఎందుకంటే ఎవరు నమ్మలేము ఈ కాలంలో, దొంగనాయాలు అంతా మోసం చేస్తారు మీకు అది ఇదని చెప్పేసి. అట్లా మామ సంగతులు అయితే మళ్ళీ. సో మీరైతే తొందరగా కానివ్వండి, మీకు ఏ డౌట్స్ నాకైతే మెసేజ్ చేయండి అనమాట. ప్రతి ఒక్కరు డోంట్ ఫర్గెట్ మెసేజ్ చేసి నాకు చెప్తే నేను ఐ విల్ మా ఫ్రెండ్స్ అందరికి కనుక్కొని మీకు చెప్తాను నేను షూర్గా. ఓకే మామ, మనైతే మళ్ళీ అందరూ మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీరు క్వశ్చన్స్ అంటే నాకు కామెంట్ రాయండి అనమాట. మీకు ఏం కావాలో ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మీకు ఏం కావాలని సరే నాకు కామెంట్స్ రాయండి. నేను మీకు నెక్స్ట్ వీడియో రెడీ చేసి పెడతాను. నాకు అంతా ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని వెళ్ళి గ్యాదర్ చేసి. బై రా మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరం. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, డోంట్ ఫర్గెట్. ఓకే, లవ్ యూ, బాయ్ ఆల్. బై రా మామ అందరికీ.